అందరికీ నమస్తే. మనము వార్తలు చూద్దామా? అంతకన్నా ముందుగల్లా హెడ్లైన్స్ చూద్దాం. 2 జాతీయ పార్టీలకు రిపేర్లు, మొత్తం మారుస్తున్నారు పాత గేర్లు. రాజకీయాలను అడిగే పనిలా కోర్టు, ఎట్లొస్తుందో చూడాలే పార్టీల తీర్పు. మళ్ళా అడవికి పోయిన అమ్మలు, అయినా సల్లంగా చూడుండ్రి తల్లులు. తెలుగు భాష కలవరిస్తున్న సత్తి. ఉదయముననే లేసి కాళ్ళ నృత్యాలు రీర్చుకొని నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయమును సందర్శించినాను అక్కయ్య గారు. ఇప్పుడు ఒక మనిషికి టక్కరైంది అనుకోండి, అంబులెన్స్ పిలిచి దవాఖానకి వేసుకోపోతారు. కాలు చేతులకు దెబ్బలు తాకితే కట్లు కడతారు, నెత్తురు పోతే కొత్త నెత్తురు ఎక్కిస్తారు, పెయ్యంతా స్కానింగ్ తీస్తారు, మొత్తం పరీక్షలు చేసి డాక్టర్లు మందులు సూదులు రాసిస్తే తెచ్చుకొని వాడుకోవాలి. అట్లనే టైంకి పండ్ల రసాలు పాలు తాగితే జల్దిన కొత్త నెత్తురు వస్తుంది. డాక్టర్లు అన్నీ చెప్పినట్టు చేస్తే మనిషి జల్దిన లేచి తిరుగుతాడు. సేమ్ టు సేమ్ మనిషి లెక్కనే ఉంటుంది పార్టీల పరిస్థితి కూడా. మరి ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు యాద్ చేసినామంటే గీ వార్త చూడండి, మీకే తెలుస్తుంది. 2 జాతీయ పార్టీలు ఇంటిని సదరబెట్టే పని మీద ఉన్నాయి. మొదలు షెయి గుర్తులు ఏం చేస్తుండ్రో చూద్దాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి సారదప్ప పార్టీ లీడర్ల పదవులు మొత్తం మారబోతున్నాయట. పనిచేస్తున్నోళ్ళకే పదవులు ఇచ్చి గాంధీ భవన్ ముఖం చూడనోళ్ళ పదవులను వీకేస్తారట. ఎవరు పడితే వాళ్ళు మైకులను దడపకుండా జాగ్రత్తలు. ఆఫీస్లో ఎవరు మాట్లాడాలి, టీవీ ఛానళ్లకు ఎవరు ఎట్లా ఖండించాలనో తార్పీదిస్తామంటుండ్రు. లీడర్లకు బంగారు తెలంగాణ కలలు పడకుండా పార్టీ సిద్ధాంతాల సినిమాలు చూపిస్తారట. వయసు పోరగాండ్ల రక్తం ఎక్కించి పార్టీని ఉరికిచ్చే పిలాన్లను తయారు చేస్తున్నాడట ఉత్తమ్ సారు. ఇక దానమన్న దండం పెట్టిన పట్నం పార్టీకి కొత్త అధ్యక్షుల వారిని పెడతారట. అట్లనే జిల్లాలల్లా అధ్యక్షులను కూడా మార్చే కోపున్నదట. ఇక ఈ ముచ్చటిట్లున్నదా, పువ్వు గుర్తోళ్ళు కొత్త పెబ్బని ఎన్నుకునే పనులున్నారు. కిషన్ అన్న కుర్చీ మీద లక్ష్మన్న, రామచంద్రమన్న, లక్ష్మీనారాయణ, రామచంద్రారెడ్డి పటేళ్లు షెద్దర్లు పట్టుకొని రెడీగా ఉన్నారట ఆయన దిగంగా నేద్దామని. అయితే ఎంకన్న ఏలు పట్టుకొని నడిచేటోళ్ళకే తెలంగాణ పెద్ద పువ్వు అయ్యే భాగ్యం దక్కుతుంది కాబట్టి ఆయనను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారట లీడర్లు. మరి రాష్ట్రంలో కమలం వాడిపోకుండా కాపుగాసేగా లీడరు ఎవరైతారో చూడాలే. అయిపోయిందిగా, దవాఖానలకు పట్టిన దరిద్రం మొత్తం కడిగి పారేసినట్టే అవుతుంది. మొన్న పాలమూరులా కిరాయికి మిషన్లను తెచ్చి చూపించింది కదా, ఇక ఇది వరుసంది జర పైలముండుండ్రి, మీ పప్పులే ముడికాయి. అంటే దవాఖానల మంత్రి చెక్కింగ్కు గిట్ల వస్తాడా ఏంది అని అనుకుంటున్నారా? అమ్మ సారస్తే మీకు ముందుగానే తెలుస్తుంది. వచ్చే వరకు మంచిగా మురికిని కడిగేసి చెత్తం తెత్తుపోసి మొత్తం సుధా వస్తారు. అది మాకు తెలియందా? అంటే రాజన్న గిట్ల మళ్ళా మంత్రి కొలువు ఎక్కుతున్నాడేమో అని కూడా కొందరు అనుకున్నట్టున్నారు. అది కూడా కాదు. సప్పుడు చేయకుండా గాంధీ దవాఖానలు అడుగుపెట్టింది నరసింహం. దెబ్బకే డాక్టర్లు చుచ్చు పోసుకున్నారు అనుకో రాదుండ్రి. అగో చూడుండ్రి ఎట్లా గరం అవుతున్నాడో. ఏందయ్యా ఏందా మురికి? ఆ గలీసులోని పేషెంట్లను వండబెడతారా? బెడ్షీట్లు ఉతికి ఎన్ని రోజులు అవుతుంది అని జర గట్టిగానే అరుచుకున్నాడు. దవాఖాన గొప్పతనం అందరికి తెలుస్తుందని వీడియోలు తీయలేదు కానీ మొత్తం తిరిగి చూసిండు. పేషెంట్లను కలిసి డాక్టర్లు మంచిగానే చూస్తుండ్రా అమ్మ, మందుగోలు ఇస్తుండ్రా, టైంకి పాలు డబ్బా రొట్టెలు అందుతున్నాయి లేంది వివరాలు తెలుసుకున్నాడు. పేషెంట్లతో వచ్చేటోళ్ళు ఉండేందుకు సౌలతులు పెంచమని కోరిండు గవర్నర్ సారు. అర్ధగంట సేపు అందరు ఉరికిచ్చిండు అనుకో రాదుండ్రి నరసింహం సారు. గిట్లనే ఓ 10-15 రోజులకు పారి చెప్పకుండా వచ్చిపోతివంటే దెబ్బకే గాంధీ దవాఖాన చక్కగా అవుతుంది సారు. అరే ఫోన్ వస్తుంది, ఒక నిమిషం. ఎవరు వార్తలు చదివేటప్పుడు ఫోన్ చేస్తారు. హలో చెప్పండి, సావిత్రినే. ఏం గోల్డు? ఏదో ఏడు ఏందో ముందుగా చెప్పు ముచ్చట. ఏంది? నెలకు 10,000 రూపాయలు కడితే ఏడాది వెళ్ళినాక 4 లక్షలు ఇస్తావు? అబ్బచ్చా, 4 లక్షలేనా? ఓ కారు, ఓ బంగ్లా, 10 తులాల బంగారం ఇయ్యవా? ఎట్లా కనబడుతున్నారా నీకు పబ్లిక్? నేను నెలకు 10,000 కడితే ఏడాదికి 4 లక్షలు ఏడికెళ్ళి తెచ్చిస్తావురా? నీ భూమి జాగాలు అమ్ముకొని ఇస్తావు నాకు? ఇట్లా ఎంతమందిని ముంచినవురా ఇప్పటిదాకా? అసలు నువ్వేడుంటావు? ఆనే ఉండు బిడ్డ, నేను వస్తున్నా. చూసిండ్రా ఫోన్ పెట్టేసిండు.
కొండను దవ్వి ఎల్కన్ వట్టంగా మీరెన్నడన్నా చూసిండ్రా? అయితే చూపిస్తున్నాం చూడుండ్రిగా. ఈయన పేరు విఆర్ రావు, నడిపింది అగ్రిగోల్డ్ కంపెనీ, పబ్లిక్ కు పెట్టింది 10,000 కోట్ల షెడగోపం. అరెస్టు చేసి తీసుకుపోతే దోషణ సొమ్మును తీసుకురమ్మని సిఐడి పోలీసు వాళ్ళకి ఆర్డర్ వేసింది హైకోర్టు. అయితే 22 బ్యాంకులను జల్లెడవాడి తెల్లింది ఎంతనో ఎరికేనా? 6 అంటే ఉత్త 6 లక్షలేనట. ముద్దుగా లేదు ముచ్చట. ఈయన జిత్తుల మారోడానే ఎన్నడో అరెస్టు చేయమని చెప్తే ఏం కాదు అని పోలీసు వాళ్ళు లాపర్వా చేసిండ్రు. అంటే దొంగ చేతికి బ్యాంకుల తాళాలు ఇచ్చినట్టే కదా. అబ్బా దొరికిందిరా సాన్సు అనుకొని మంది తాన గుంజిన సొమ్మును మాయం చేసిండు ముద్దుగా. పంగినోళ్లను చెవులు ఒడిబెట్టి చెప్తారు కదా, అవో గట్లనే చేసింది హైకోర్టు కూడా. లాపర్వా చేసిన పోలీసు వాళ్ళనే గా 10,000 కోట్లు ఏడున్నాయో దేవులాడుకొని రమ్మని లాఠీల మీద 4 జప్పరిచ్చింది సుద్దతోటి. ఈ సోంటి మందిని ముంచే కంపెనీలు దినం ఎన్ని చూస్తలేము. మొదలే అరెస్ట్ చేసినట్టయితే ఈ పోలీసు వాళ్ళకి మాట రాకపోవు, పబ్లిక్ కు మోసం జరగకపోవు. 10 పెడితే 100 వస్తాయి, 4 గంటలల్లో 4 అంతరాల బిల్డింగ్ వస్తుందని ఆశపడ్డోళ్ళు. అగ్రిగోల్డ్ అసొంటి దొంగ కంపెనీలు ఉంటాయి, జర పైల ఉండుండ్రి. ఎడనన్నా దొంగతనాలు జరిగితే పోలీసు వాళ్ళు ఎప్పుడు వస్తారు? దోసుకోవైన సొమ్ముల్ని దొంగలు కథం చేసినాక పురుసాత్గా పాదం మోపుతారు. వచ్చి పైసలు ఎన్ని పోయినాయి, ఓకే ఎన్ని తులాల బంగారం పోయింది, దొంగలు ఎట్లున్నారు, ఎసొంటి డ్రెస్ వేసుకున్నారు చూస్తే గుర్తుపడతారా అని అడిగి అన్నీ రాసుకొని పోతారు. సరే రిపోర్ట్ రాసుకున్నాం, మాకేమన్నా జాడ తెలిస్తే మీకు చెప్తామని అంటారు. కానీ ఆ దొంగ దొరికేదెన్నడో మన సొమ్ము మనకు వచ్చేదెన్నడో తెలియని కథ అయింది. కానీ గాడ దోసిన దొంగలు జల్దీనే దొరకుడు ఖాయం అనిపిస్తుంది నాకు. పట్నంలో దొంగలు పడ్డారంటే 6 నెలలైనా ఉల్కుండది పలుకుండకపోయేది ఇదివరకు. కానీ ఇప్పుడు చూడుండ్రి, ఏకంగా మంత్రి హరీష్ సారు, అసెంబ్లీ చిన్న పెద్ద మనిషి పద్మక్క, ఎమ్మెల్యే బాబు మోహన్ సార్లే వచ్చిండ్రు. అసలుకైతే మెదక్ జిల్లా సంగారెడ్డి జెడ్పీ మీటింగ్ కని వచ్చిండ్రు వీళ్ళంతా. రాత్రి దొంగతనాలయ్యి జనం ఏడుస్తున్నారని పగటిలు తెల్వంగానే గిట్ల వాళ్ళ ఇండ్లకే ఉరికొచ్చిండ్రు. 1 కాదు 2 కాదు, రోజుల కనంగా వరుస పెట్టి దొంగతనాలు అవుతున్నాయని తెలుసుకొని పోలీసు వాళ్ళ మీద ఎంత కోపం చేసిండ్రో చూడుండ్రి. ఏంది ముఖ్యమంత్రి గారు ఇంత మంచిగా మీకు పోలీస్ స్టేషన్ కు పైసలు ఇచ్చిండు, మీకు వెహికల్స్ ఇచ్చిండు, సీసీ కెమెరాలు ఇచ్చిండు, ఏం జరుగుతుంది? కింద పెట్టుకుని పడుకుంటున్నారు మంచిగా ఏసీ వేసుకొని. ఒక కిలోమీటర్ వాడు చేసుకోవాలి. 8 ఇళ్ళు వరుస దొంగతనాలు అయితే మనం ఏం చేస్తున్నాడు? ఈ పెట్రోలింగ్ బండ్లు ఇన్నోవాలు ఇచ్చారు సీఎం గారు. మరి కాకపోతే ఏంది, సీఎం సారు గంత మంచి సౌలతులు చేసి బయటోళ్ళ ముంగట గన్ని మాటలు మాట్లాడితే ఈ పోలీసు వాళ్ళు చేవటికే చిన్నతనమయ్యే పరిస్థితి వచ్చనా? చూస్తున్నారు కదా పోలీస్ అన్నలు, జర్రి ఇప్పటికైనా మీకు ఇచ్చిన బండ్లకు పని చెప్పుండ్రి. వచ్చిందమ్మా, ఈ పిల్లగానికి తెలుగు మంచిగా వస్తారా? తాత అను. తెలుగు భాష మనకు ధనము, తెలుగు భాష చరిత్ర గానము. అక్క చెప్పిన మాటే వినాలే, ఎదురు మల్లకూడదు. అక్కగారు నమస్కారము. మీరు ఉదయం ఎప్పుడు మేల్కొంటిరి? నేను చూడనే లేదు. సత్తి, నేను పొద్దుగా లేడికి తోలినా, నువ్వు ఏడదెళ్ళవు ఇప్పుడు. ఉదయముననే లేచి కాళ్ళ నృత్యాలు తీర్చుకొని నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయమును సందర్శించినాను. అక్కయ్య గారు కథలు వడకు చెప్తున్నా. నేను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కాడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ముచ్చట అరుసుకరమ్మని చెప్పిన కదా, ఏడదాకా వచ్చింది అది. ముఖ్యమంత్రి కార్యాలయంలో అంతకంటే ముఖ్యమైన చర్చల మీద చర్చ జరుగుతున్నందుకు అక్కడికి వెళ్ళినాను. అబ్బా, నువ్వు అట్లా మాట్లాడుతుంటే చీమలు వారినట్టున్నది. ఆడ బువ్వ కూర వండి పెడుతున్నారని ఆసన మురక చూసురికినావా? అక్కయ్య గారు అడావిడిలో మధ్యాహ్న భోజనము మర్చిపోయినాను, దయచేసి నాకు పంపియగలరు? ఏంది తమ్ము, ఇవాళ ఉప్పు పసుపు పెట్టి నాలుకే గీరుకున్నావా? చక్కగా మాట్లాడుతున్నావు. సరే కానీ ఫస్ట్ కమ్ టు ఆఫీస్. ఆంగ్ల భాష వ్యామోహం తెలుగుకి ఒక శాపం. మాతృభాషను ప్రేమించు, పరభాషను గౌరవించు. ఎందుకురా గిట్ల మాట్లాడుతున్నావు? ఇవాళ నీకేం పుట్టింది రోగం? భోజనమైన తర్వాత నోట్ల నీళ్లు పోసుకొని బుక్కలిచ్చి ఓళోళోళో అని యాక్టు అని ఉంచవలను. అప్పుడు కిరీంలన్నీ ఊసిపోతాయి. మళ్ళా పండుకునే ముంగట గిలాసను గరం చేసి గోరువెచ్చని పాలు తాగవలను. ఒరే సత్తిగా, నన్ను ఇసికించకురా, నువ్వు గిట్ల మాట్లాడుతున్నావేంది? ఎలక్ట్రికన్లు లేవు, ఆర్తలు లేవు, వేసవి కాలం ఎండలు మండుతున్నాయి. ఒక పక్క దాహం, ఇంకొక పక్క నీళ్ళ కరువు. ఏమైంది మా సాఫీ ట్రక్కకు? చూడు తమ్మి,
నువ్వు ఇట్లానే మాట్లాడితేవంటే నీళ్లు లేని బాయిలా బండ కట్టుకొని నేను దుంకుతా. చిన్నగా ఉన్నప్పుడు మనం పుస్తకంలా నేర్చుకున్న భాషను మతికి తెచ్చుకొని మాట్లాడి మన మాతృభాషను కాపాడుకోవాల్సిందిగా మనవి. ఏంది మన మాతృభాషను గౌరవించాలా? నా గౌరవాల తమ్మి ఎవరు చెప్పిండు తమ్మి నీకు? అక్క ఇలా మాతృభాష దినోత్సవం కదా అక్క. అక్క నువ్వు కూడా గిట్లనే మాట్లాడు మంచిగా ఉంటది. ఒరేయ్ అసలు మాతృభాష అంటే ఏమనుకున్నావు నువ్వు? 1వ వాచకం నుంచి 5వ వాచకం వరకు నేర్చుకున్న భాషనే మన మాతృభాష అంట అని మన బల్లె పంతులు చెప్పాను. నీ ముఖం పుస్తకాలలో చదివిందే మాతృభాష ఎట్లయితది? మనమ్మ మనకు చిన్న ఉన్నప్పుడు నేర్పిందే మాతృభాష అంటారు తమ్మి. కారక్క ఇగో రామయ్య తాత రైలు బండి ఎక్కి విజయవాడ వెళ్ళి అటు నుంచి అటే విశాఖపట్నం వెళ్ళి ఇసునకర్ర తెచ్చుకొని ఇసురుకొనేను. రాముల తాత రైలుకి రామగుండం పోయిందని ఎందుకు రాయలేదు మరి? కారక్క పుస్తకాలు ఉన్నదే మాతృభాష అక్క. ఉదయాన్నే లేచి పేర తీసుకొచ్చి కల్లాఫీసల్లి కూరగాయలు తరిగి వండుకొని తినమని నేర్చుకున్నా. అట్ట కాదురా, ఎగిలివారంగా లేచి పెండ తెచ్చి అలుకు జల్లి అంగడి పోయి కూరగాయలు తెచ్చి బువ్వ కూర వండినా. గిదిరా మన మాతృభాష. అక్క పుస్తకాలలో చదువుకున్నది మాతృభాష కారా అక్క? తమ్మి సత్తి, పుట్టినప్పటి సంది మన కుటుంబంలా అన్నదమ్ములు అక్క చెల్లెలతోని సమాజంతోని మాట్లాడు నేర్పిందే అమ్మ. ఏ మా అమ్మ నేర్పినారి. మా అమ్మకు సర్వే రారు కదా అక్క, గా మేడ నేర్పుతుంది. అది కాదురా, మన దురదృష్టం ఏంటంటే మనం చిన్నప్పుడు మాట్లాడింది ఒకటి నేర్చుకున్నది ఒకటి. అసలు మాతృ అంటే ఎవరు? మాటలు అంటే నాక చూసినాక చిన్నగా ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ కాడ ఆఫీస్లో టీవీ పెట్టిండ్రాక అందులో రామాయణం వస్తుందాక మాతృశ్రీ అంటే అమ్మక రాక. అదేరా, మనం మాట్లాడే భాషనే మాతృభాష అంటారు. మన తెలంగాణ భాష యాస ఇప్పటిదాకా పుస్తకంలోకి రాలేదు, ఇప్పుడిప్పుడే కోర్సెస్ చేస్తుండ్రు. ఏ పుస్తకంలో ఉన్నదే మాతృభాష అంటూ అనుకొని నేను మొత్తం బట్టి పట్టిన పొద్దుగాలర్సంది. ఉత్తగానే టేస్ట్ అయిపోయిండ్రా నాయన. ఉత్తగానే నన్ను నేర్చుకున్నా. ఏం నేర్చుకో నేను పొద్దుగాల లేచి ఎక్కడన్నా పోతాంటానా అంత ఊరేయమా గిరేయమా నాకేమొద్దది. మన తెలంగాణ మనకు వచ్చింది కాబట్టి ఇప్పటి సంది మనం ఇంట్లో ఏది మాట్లాడతామో పుస్తకంలో కూడా అదే రాస్తారు. ఓ పొరగళ్ళు, మన మాతృభాష మాట్లాడాలంటే మా తీన్మార్ వార్తలు చూడండి, పొల్లు పోకుంటూ వస్తుంది మీకు. తీన్మార్ ప్రేక్షకులకు ఒక హెచ్చరిక: మీ చుట్టుపక్కల వారిని అసలే నమ్మకుండ్రి. తినుబండారాలు ఇస్తే తీసుకోవద్దు. అపరిచిత వ్యక్తులు మీ చుట్టూ తిరుగుతుంటే వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి. పాత దోస్తే కదా అని బారుకు పిలిస్తే పోవద్దు. నాలుకే గుంజిపోయినా పెగ్గుతోనే సరిపెట్టుకోండి. అంతేగాని ఫ్రీగా ఓపిస్తున్నాడు కదా అని పీపాలు తాగకుండ్రి. తాగితే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరుకుతారని ఈ హెచ్చరిక మేము చేయడం లేదు. ఆలోచన మనకి వచ్చింది. ఈయన పేరు చిన్నారెడ్డి. చరిత్ర కూడా చిన్నగేం లేదు. బంగారం దుకాణంలో పనిచేస్తున్న ప్రశాంత్ అనే గీ పిలగాంతోని మంచిగా దోస్తాన్ చేసిండు. పిలగానోళ్ళ సేటు 2.5 కిలోల బంగారం బ్యాగులేసి వేరే దుకాణంలు ఇచ్చి రారా అని దోల్తే అద్దాల సాటుకుండి కాని పెట్టిన చిన్నవారెడ్డి ఎప్పుడు కొల్వేనా అట్లా పోయి ఎంజాయ్ చేసేద్దాంపా అని తోలుకొని పోయిండు. పట్నం మొత్తం తిప్పి ఆఖర్లు అడ్డా పెట్టిండు. చల్లటి బీర్ దాపిచ్చి కోడిగుడ్డు ఆమ్లెట్లు తినిపించి నవ్విపించుకుంటా ఖుషి వేసిండు పిలగాన్ని. ఎంత ఖుషి వేసిండంటే బ్యాగును మర్చిపోయే అంతా తాపి సోయి తప్పించి బ్యాగులున్న 2.5 కిలోల బంగారం చిన్నగా ఆయన బ్యాగులు వేసుకున్నాడు చిన్నారెడ్డి. పిల్లగాడు మందులోకంలో విహరిస్తుంటే మనోడు మెల్లగా జారుకున్నాడు ఆడికెళ్ళి. రిమ్మ దిగినాక బ్యాగును చూస్తే దిమ్మ తిరిగింది మనోనికి. సావుకారిని తీసుకొని పోయి తాగి తందనాలాడిన బావోతో మొత్తం కక్కిండు పోలీస్ స్టేషన్లా. ఇక ఆఖరికి బార్ల రోడ్ల పొంటున్న సీక్రెట్ కెమెరాలు ఇప్పి చూస్తే చిన్నారెడ్డి గారి దొంగతనం చరిత్ర మొత్తం బయటపడ్డది. చూసిండ్రా, మందు కోసం ఆశ పడితే ఇగో గింత పనైంది అన్నట్టు. కానీ రోడ్ల పొంటి సీక్రెట్ కెమెరాలు పెడితే ఏందో అనుకున్నాం గాని గిట్లక్కడికి వస్తున్నాయి అన్నట్టు. పోలీస్ సార్లు మీరు మస్తు గిరేట్ సార్లు. మేడారం జాతర ఇయ్యాలనే ఓడిచిపోయిందట. రేపు అయితారం కదా, నేను మంచిగా పోయి జంపన్న వాగుల తానం చేసి సమ్మక్క సారలమ్మని దర్శనం చేసుకుందాం అనుకున్నా. నేను కూడా నా ఎత్తు బంగారం మొక్కిద్దాం అనుకున్నా. పోవుడే కుదరలే, మొక్కేమో అట్లనే మిగిలిపోయింది. మళ్ళా 2 ఏళ్లకు అప్పటిదాకా రాముడెవడో రాకాశోడెవడో. అయినా నాలుక గీ తెలంగాణ రాష్ట్రంలో ఇంకెంతమంది ఉన్నారో కదా. అడవి తల్లుల పండుగ ఆఖరి రోజు మస్తు ఘనంగా జరిగింది.
కోట్లాది భక్తుల భజనల నడుమ మాపటిలే సమ్మక్క సారలమ్మల అడవికి పయనమవుడుతోటి మేడారం జాతర ఒడిసిపోయింది. చివరి రోజు అమ్మల దర్శనం చేసుకోవాలని ఇన్ని రోజుల కంటే ఎక్కువ మంది ఉరుకుల పరుగుల మీద వచ్చిర్రు. గద్దెలు 2 చీర జాకెట్లు బంగారం కొబ్బరికాయలతోటి కొండల లెక్కనే అయిపోయినాయి. గుడికాడున్నోళ్ళు దియ్యంగా కొన్నిటి బాక్సుల నింపంగానే గుట్టెత్తు కనిపిస్తున్నాయి. ఈసారి జాతరకు 1,40,00,000 మంది వచ్చిపోయిర్రని ఆఫీసర్లు చెప్తున్నారు కానీ చూస్తుంటే ఇంకెక్కువనే వచ్చినట్టు కొడుతున్నది. ఈ ఆఖరణ అడయ్యే వరకు వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు లీడర్లు ఇటు దత్తన్న రేవంతం సార్ కూడా వచ్చిర్రు. ఇన్ని రోజులు జాతరల దుకాణాలు పెట్టుకున్న వాళ్ళు ఒక్కరొక్కరు నిమ్మలంగా చదువుకుంటున్నారు. ఇక భక్తులంతా అమ్మల చల్లటి దీవెనలు పొందినమనే సంబరం కొద్దీ ఇండ్లకు బయలుదేరుతున్నారు. నీళ్ల తిప్పలాసంటి చిన్నవి తప్ప జాతరలో ఏ ఇబ్బందులు లేకుండా చేసిన ఆఫీసర్లను అందరూ మెచ్చుకుంటారు. అమ్మా సమ్మక్క తల్లి సారక్క తల్లి మమ్మల్ని జల్లంగా చూడు తల్లి, మళ్ళొచ్చేదాకా కంటికి రెప్పలా కాపాడు తల్లి, ప్రజలందరినీ చల్లగా చూడు అని మనం కూడా మొక్కుకుందాం. ఆ నెమలినార చెట్టే గుళ్ళు గోపురాలు కంకవనం కుంకుమ భరణే రూపాలు దయ్యాల మడుగల్లో పొల్లు దండాలు సపెంగ వాగులోన చెంపన్న జలకాలు తెగింపులోన తెలంగాణ తొలి వీర నల్ల తరించవచ్చ దేశమంత నలుమూలలా. 2 జాతీయ పార్టీలకు రిపేర్లు, మొత్తం మారుస్తున్నారు పాత గేర్లు. రాజకీయాలను అడిగే పనిలా కోర్టు, ఎట్లొస్తుందో చూడాలే పార్టీల తీర్పు. మళ్ళా అడవికి పోయిన అమ్మలు అయినా సల్లంగా చూడుండ్రి తల్లులు. తెలుగు భాష కలవరిస్తున్న సత్తి ఉదయముననే లేచి కాళ్ళ నృత్యాలు రీడ్చుకొని నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయమును సందర్శించినాను అక్కయ్య గారు. అమ్మయ్య ఇవాళకి నా ముచ్చట్లు అడిచిపోయినాయి. రేపు మా సత్తిగాడు వచ్చి చెప్తాడు, నేను మంచిగా లీవ్ తీసుకోవచ్చు. సరే నేను పోతా మరి. నమస్తే.